మేదరం ఇంటి నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇది మేదరం మెట్ల మాటూరు రోడ్డు అనమాట. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మాటూరు హైవే రోడ్డు ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీరు తక్కువ ధరకే అన్ని కూరగాయలు కావాలనుకుంటే మాటూరు మార్కెట్కి అయితే రండి. సో ఇక్కడైతే చాలా వరకు అయితే తక్కువలోనే దొరుకుతాయి అన్నమాట కూరగాయలు అనేవి. సో లోడింగ్ అనేది జరుగుతుంది, ఇప్పుడు నైట్ అయితే దొరుకుతాయి అన్నమాట కూరగాయలు. సో ఈ మార్కెట్కి అయితే వచ్చి అన్ని కూరగాయలు అయితే కొనుక్కోండి. హాయ్ అంకుల్, ఇక్కడ రేట్లు అయితే తక్కువే అన్ని. ఇప్పుడు కేజీ టమాటా ఎంత ఉంది అంకుల్? టమాటా 70 రూపాయలు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే కేజీ టమాటా 70 రూపాయలు ఉంది, అన్ని దగ్గర అయితే 80 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ చవక చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు అంకుల్ కేజీ 30 రూపాయలు, కేజీ 30 రూపాయలు అనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలా చవక, చాలా తక్కువ ధరకే అనమాట. క్యాబేజీ కేజీ క్యాబేజీ అయితే ఇక్కడ 30 రూపాయలు. పచ్చిమిరపకాయలు 30, పచ్చిమిరపకాయలు 30, ఇంకా టమాటా 70, పచ్చిమిరపకాయలు 30, క్యాబేజీ 30. ఇంకా వచ్చేసి ఆలుగడ్డ బంగాళదుంప అయితే 45 రూపాయలు. తోటకూర బెండకాయలు అయితే 6 రూపాయలు అండి ఫ్రెండ్స్. చూడండి కేజీ 6 రూపాయలు. సొరకాయ కాయ రూపాయి అంట. బస్తా చూడండి ఫ్రెండ్స్, దోసకాయ బస్తా అంటే ఎన్ని కేజీలు ఉంటాయి? 55 కేజీలు వచ్చేసి 300 రూపాయలు. నిజంగా అంటే బయట అమ్ముకుంటే ఇంకా అది లాభం అయితే నాకు తెలిసి వచ్చింది అనుకుంటా. వచ్చింది కదా అనుకో, బాగానే వచ్చింది. కేజీ 40 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా తక్కువ ధరలకి ఇక్కడ మాటూరు మార్కెట్లో అనేది కూరగాయలు జరుగుతుంది అనమాట, వ్యాపారం అనేది. సో మీరు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మరీ తీసుకోవాలి. ఎందుకంటే మనకు దగ్గర ఉన్న వాటిలో ఈ మార్కెట్ చాలా పెద్దది. ఈ మార్కెట్లో ఉన్న కూరగాయలు అనేవి చాలా చౌకగా అంటే చాలా తక్కువ ధరకి మనకు దొరుకుతున్నాయి అనమాట. సో థ్యాంక్ యూ అంకుల్. వెనకొంద అయితే మాటూరు పోలీస్ స్టేషన్ అనమాట. సో చూడండి ఒకసారి వీడియో చూపిస్తాను. మేదరం మెట్ల నుంచి అయితే మాటూరు 32 కిలోమీటర్లు ఉంది. సో ఈరోజు అయితే మాటూరు అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట వాక్ ద్వారా. సో ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎండ ఈరోజు వర్షం పడుతూ ఉండేది, ఈరోజు అయితే బాగా ఎండ ఉంది బేవచ్చంగా. సో ఓకే, వాక్ అనేది స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. చూడండి ఎండ అయితే మామూలుగా లేదు, బేవచ్చం అనమాట. సో 2-3 డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాం కదా, ఈ లోపు ఇంకా ఈ రెస్ట్ ద్వారా మిగిలింది అంటే మేదరం మెట్ల నుంచి మాటూరు ఈ రోజు ఎట్లయితే కంప్లీట్ చేసేయాలి. సో చేసేస్తాం అనమాట. ఇదైతే చర్చి అనమాట, కమ్యూనిటీ చర్చి రోడ్డు పక్కన ఉందన్నమాట మేదరం మెట్లకి అయితే. సో ఇదైతే చూసేసారు కదా కొండలు ఇవన్నీ అనమాట. మేదరం మెట్ల రోడ్లు అయితే కొండలు అయితే బేవచ్చం అనమాట, చాలా అంటే చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కొంచెం చర్చి టైప్లో బాగుంది అనమాట. ఇదైతే రోడ్ అనమాట, మాటూరు హైవే రోడ్ అనమాట, బైపాస్ కాడికి. సో నడిచి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇదంతా మొత్తం రోడ్డు చూడండి, మేదరం మెట్లే అనమాట. సో ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ టైం అనేది కూడా కావాలి. వీడియో అయితే కంపల్సరీ చూడండి ఎండ్ వరకు. కొంచెం మీకు నచ్చకపోయినా స్కిప్ అయితే చూసి కొట్టి చూడండి ప్లీజ్. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇదైతే పెద్ద కాలేజీ లాగా ఉంది మేదరం మెట్ల రూట్లో అయితే. చూసారా మనకి ఎదురుగా కనపడుతుంది, ఇవన్నీ పనులు అనమాట. ఇక్కడ వాషింగ్ జరుగుతుంది, వాటర్ వాషింగ్ లారీకి అయితే. పెద్ద పెద్ద కొండలు అయితే మేదరం మెట్లకి. చింటూ ఏం చేస్తున్నారా? చింటూ కూడా దానికన్నా కొత్తనాడు. ఇక్కడ నుంచి అయితే రోడ్లన్నీ తీలిపోతాయి అనమాట. విజయవాడకు పోయే రూట్ కానీ, మాటూరు రూట్ కానీ, హైదరాబాద్ రూట్ కానీ, మొత్తం ఇటు ఒంగోలు రూట్ అయితే కానీ మొత్తం ఇక్కడ నుంచే చీలేదనమాట. మెయిన్ హైవే ఇది మేదరం మెట్లకి అయితే. సో నేనైతే చీలిపోయేది చూసారు, అది లెఫ్ట్ సైడ్ అది కనిపిస్తుంది అయితే హైదరాబాద్ రూట్ అనమాట. అది మొత్తం చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడికి అయితే వచ్చేసి నేను అది పిడుగురాలు అటు పోయి హైదరాబాద్ పోయే రూట్ అనమాట. కొరుసుపట్టి మాటూరు రూట్ అనమాట. ఇక్కడైతే నాకు ఒక అబ్బాయి హెల్ప్ కూడా చేశాడు అనమాట వీడియో తీయడానికి. అయితే ఒక వీడియో తీశాడు కదా సోడా అబ్బాయి, మంచిగా కూడా నాకు ఇచ్చాడు అనమాట. లేవనేసరికి తాగన్నా అని చెప్పి చాలా ప్రేమతో ఆప్యాయంగా ఇచ్చాడు అనమాట. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనమైతే టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ టోల్గేట్ అంటే నేను దాటుతున్నమాట. ఇది ఫస్ట్ టోల్గేట్ నాకు.
నేను దాటేది. ఫస్ట్ టోల్గేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఫస్ట్ టోల్గేట్ అనమాట. వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా మాటూరు దగ్గరలో ఉన్నాం అనమాట. ఈ టీ షాప్ అన్న వాళ్ళు మాట్లాడడం కూడా చాలా, ఇక్కడైతే లక్కీ టీ షాప్ ఉంది కదా, ఈ అన్న వాళ్ళు అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అనమాట. మాట్లాడడం కూడా చాలా ఫ్రెండ్స్. ఫైనల్లీ మాటూరు మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇదే మాటూరు మార్కెట్. వచ్చేసాను మాటూరులోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. మామూలుగా లేదు అసలు. ఇదే అవ్వారం అయితే అనుకున్నట్టే మేదనమెట్ల నుంచి మాటూరు అయితే నడిచేసాను. సో ఇదే మార్కెట్. వచ్చేసాను ఫ్రెండ్స్. మాటూరు మార్కెట్ అయితే ఇదే అనమాట. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. ఇదంతా మాటూరు మార్కెట్ అనమాట. సో ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నీ. మనకి ఏం కావాలన్నా సరే కూరగాయలు. కొంతమంది కూడా ఒంగోలు నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే ఉన్నారు. ఒంగోలు నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు అనమాట చాలామంది అయితే. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి మా మార్కెట్లో అంటే రేట్లు అనేది అన్ని మార్కెట్లతో పోలిస్తే. అందుకే ఇది చాలా అయితే ఫేమస్ అన్నమాట మాటూరు మార్కెట్. ఇదంతా చాలా లారీలు అయితే వచ్చినాయి అనమాట ఇక్కడికి. అంటే చాలా లోడ్ అనేది ఉంటుంది కదా. సో ఇది మొత్తం దింపడానికి అయితే వచ్చేసినాయి అనమాట. సో చూడండి, ఆటోలు కానీ ఏం సరే బండ్లు అయినా సరే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. లారీలు అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి ఇక్కడ. మొత్తం చాలా పెద్ద మార్కెట్ అయితే మాటూరు మార్కెట్. అందుకనే అనేది ఇదిగో ఇక్కడ చూడండి, ఇదైతే టమాటో లోడ్ అనమాట. చవక అన్నట్టు ఉంటాయి అన్నమాట టమాటో రేట్లు. ఇప్పుడు అబ్బో చవక కాదులే, కేజీ 80 రూపాయలు దాకా ఉన్నాయి. మరి ఇక్కడ కేజీ 60కి అట్లా వస్తున్నట్టుగా ఉంది. చూడండి, ఇదంతా మార్కెట్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఎక్కడ అన్నీ వేస్తారనమాట, వ్యాపారం జరిగేది ఎక్కడ అనమాట. పక్కన వర్షం వస్తే అక్కడ ఉండొచ్చు, లోపల కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇది మొత్తం మార్కెట్ అనమాట. అంతా గుడి కూడా ఉంది ఇక్కడ. అదైతే గుడి అనమాట. ఇదంతా లోడింగ్ అంతా జరుగుతూనే ఉందన్నమాట. అన్ని దెక్కల ఇటు చూసినా సరే లోడింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మాటూరు మార్కెట్ నుంచి అయితే ఇప్పుడే వెళ్తాను అనమాట బయటికి. ఇంకా వీడియో తీసేసాను, అయిపోయిందనమాట. లోపలైతే చూస్తే మార్కెట్ అంటే నిజంగా చాలా బాగుందన్నమాట. ఇప్పుడే లోడింగ్ అంతా జరుగుతూ ఉంది. సో ఈ లోడింగ్ అనేది ఇప్పుడే అవుతుంది, రేపటికి సిద్ధమవుతుందన్నమాట. సో నిజంగా ఈ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట మాటూరు మార్కెట్. ఇక్కడ చాలా చూస్తే అన్ని తక్కువ ధరకే మనకు అనేవి కూరగాయలు అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి అనమాట. అందరూ వచ్చి ఇక్కడ మాటూరు వాళ్ళందరూ ఇక్కడే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మార్కెట్ అయితే చూపించాను కదా, దాటి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను. ఇంకా మనం మాటూరులోకి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈరోజు అనుకున్నట్టు నిజంగా కొంచెం కష్టమైన సరే నడిచేసాను. మేదరమెట్ల నుంచి మాటూరుకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో నిజంగా ఎట్లా ఉందంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కష్టమైనా సరే నేనైతే అనుకున్న టైంకి రీచ్ అయ్యానని హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లే. మీ కామెంట్లు కానీ, మీ లైక్స్ కానీ, మీరు నన్ను ఫాలో అవుతున్నందుకే చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.